నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి లడ్డుని కల్తీ చేశారు అనేటువంటి వ్యవహారంలో సంచలన వార్తలు అయితే మనకైతే అర్థమవుతున్నాయి. సిట్ వారు అయితే నిగ్గు తేల్చారు. మ్యాటర్ ఏంటంటే ఏకంగా 20 కోట్ల లడ్డులని కల్తీ నెయ్యితో తయారు చేశారనేటువంటి వార్తని సిట్ అయితే నిగ్గు తేల్చింది. ఈ మధ్యకాలం వరకు ఈ యొక్క టీటీడీ బోర్డు మెంబర్లుగా ఎవరున్నారో వైసీపీ హయాంలో, అదేవిధంగా టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు పూర్తిగా వాళ్ళ సహకారంతోనే, పూర్తిగా వాళ్ళ ప్రమేయంతోనే ఈ యొక్క కల్తీ లడ్డులు తయారు చేశారని చెప్పి ఈ యొక్క సిట్ అయితే నిగ్గు తేల్చేసింది. ఈ మధ్య కూడా ఈ వైవి సుబ్బారెడ్డి పైన సిట్ అధికారులు విచారణ చేయడము, ఆయన పిఐ అయినటువంటి అప్పన్నని విచారణ చేయడము, ఇలా విచారణ దశలో సంచలన వార్తలు అయితే వెలుగు చూశాయి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నది. 20 కోట్ల లడ్డుల తయారీలో కల్తీ నెయ్యి అంటూ వాడినారు. మనం చూస్తూ ఉంటే ఏ పోస్టరు, ఏ ఫోటో చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వంగొంగి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి లడ్లు అప్పచెప్పడం, అదేవిధంగా అమిత్ షా గారికి అప్పచెప్పడం, లేకుండా పీయూష్ గోయల్ గారికి కావచ్చు, లేకుండా నిర్మలా సీతారామన్ కావచ్చు, ఏ పనులైనా చేయించుకుని కొయ్యతో తల అయితే గోకోకూడదు. విషయం ఏంటంటే పార్టీలకు అతీతంగాని మనం చెప్పినా చెప్పకుండా కూడా అన్ఫిల్టర్డ్గా చెప్పాలంటే బీజేపీ వాళ్ళు ఏ మాటకా మాట అప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళదే లీడింగ్ రోల్ ఎన్డీఏలో. అయితే పూర్తిగా దైవభక్తులైనటువంటి, అంటే బీజేపీ యొక్క సిద్ధాంతం రామాయణాన్ని బేస్ చేసుకొని, భగవద్గీతను బేస్ చేసుకొని పూర్తిగా జై శ్రీరామ్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్ళేటువంటి ఎవరైతే బీజేపీ వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కేంద్రంలో ప్రధానమంత్రులుగానో లేకుండా మంత్రులుగా ఉంటే ఎత్తుకోబోయి కల్తీ నెయ్యి కలిపినటువంటి లడ్డుల్ని వాళ్ళకి ఇచ్చినారంటే వాళ్ళు ఏ మాత్రం ఎంత మేర కడుపు మంటతో ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ సహజంగా గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి వ్యవహారం ఏంటంటే, ఒకవేళ ఏమైనా బీజేపీ వాళ్ళు సహకరిస్తున్నారేమో, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందేమో జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మద్యం స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అరెస్ట్ కాలేదన్నారు. యాక్చువల్లీ మద్యం స్కామ్కు సంబంధించినటువంటి కేసు కూడా స్పీడ్ అందుకుంటుంది. 2-3 రోజుల్లో మనము నివ్వెరపోయేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అంటూ బయటకు వస్తుంది. అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తప్పించుకోవాలనుకున్నా కూడా లేకుండా ఉంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహారం చేయలేదంటే ఆయన పూర్తిగా సేఫ్. ఆయనకు సహకరించినటువంటి వ్యక్తులందరూ ఖచ్చితంగా జైలుకి పోతారు. రేపో మాపో వైవి సుబ్బారెడ్డి కూడా జైలుకి అయితే పోతాడు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి లాలూచి కూడా తావివ్వదు. ఎంతటి వాళ్ళు లాబింగ్ చేసినా కూడా వాళ్ళు ఉపేక్షించాలని నేనైతే భావిస్తున్నా. వైకాపా హయాంలో 2019 నుంచి 2024 మధ్య 20 కోట్ల వెంకటేశ్వర స్వామి లడ్డూలను కల్తీ నెయ్యితోనే తయారు చేశారని సిట్ విచారణలో తేలింది. ఈ యొక్క సిట్ విచారణ అంటే మనం ఒకవేళ సాక్షిలో లేకుంటే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అంతగా జర్నలిజం చదివినటువంటి ఆ వ్యక్తులు రాసేటువంటి వార్తలు ఏంటంటే, ఆ సిట్ వచ్చి ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నట్టు, రాష్ట్ర ప్రభుత్వం ఏదో కక్షపూరితంగా చేసినట్టు, యాక్చువల్లీ రేపో మాపో వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ అయినా కూడా అక్రమ అరెస్టు అనేదే రాస్తారు. నేను ముందుగానే చెప్తున్నా, డీకోడ్ చేసి మరి చెప్తున్నా. అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు. రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్టుని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు వరకు పోతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆర్డర్ మేరకు ఏం చేశారంటే సిబిఐలో ఉన్నటువంటి ఇద్దరు అధికారులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలోని ఐపీఎస్ అధికారులు, ప్రధానమైనటువంటి ఇద్దరు అధికారులు, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని ఒక్కరిని పెట్టి ఈ యొక్క సిట్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో, సిబిఐ ఆధీనంలో నడుపుతున్నారు. ఆ యొక్క సిట్టు నిగ్గుదేల్చినటువంటి వ్యవహారమే ఇది. మొత్తం 48.76 కోట్ల లడ్డూలను తయారు చేయగా అందులో దాదాపు 40% పామ్ ఆయిల్తో పాటు పామ్ కెర్నల్ ఆయిల్, ఇతర రసాయనాలతో తయారు చేశారని నిర్ధారణ అయితే చేశారు సిట్ అధికారులు. ఇంకా వైకాపా ప్రభుత్వంలోని టీటీడీ ధర్మకర్తల మండలి నెయ్యి సరఫరాకు ఉత్తరాఖండ్కు చెందినటువంటి బోలేబాబా డైరీ, తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీ, తిరుపతి జిల్లా పన్నబాకలోని వైష్ణవి డైరీ, ఉత్తరప్రదేశ్కు చెందిన మాల్గంగ డైరీలకు 250 కోట్లు చెల్లించింది. ఈ డైరీల నుంచి మొత్తం 1.61 కోట్లు కిలోల నెయ్యి కొనుగోలు చేయగా అందులో 68 లక్షల కిలోలు కల్తీనే. శ్రీవారి ఆలయంలో రోజు 3.5 లక్షల లడ్డులను తయారు చేయగా దాంట్లో దాదాపు 40% అనేది ఈ కల్తీ నెయ్యితోనే తయారు చేశారని చెప్పి సిట్ అయితే నిర్ధారించింది. యాక్చువల్ లాజిక్ ఏంటంటే, ఎంత లాజిక్ అంటే అడుగడుగున దేవుడికి అడగడ డబ్బు సంపాదించాలని చెప్పి ఏదైతే వీళ్ళు చూపిస్తున్నారో బోలేబాబా డైరీ అనేది దాదాపు 1500 కిలోమీటర్ పైచీలకు దూరం ఉంది ఈ టీటీడీకి, ఈ యొక్క తిరుమల దేవస్థానానికి సంబంధించి. ఆ టీటీడీ నార్మ్స్ ప్రకారం మహా అంటే 600 కిలోమీటర్ల పరిధి లోపల ఉన్నటువంటి డైరీలకు మాత్రమే కాంట్రాక్టులు ఇవ్వాలా. అలా చేయలా. అప్పట్లో అక్కడ బోలేబాబా డైరీలోని పెద్ద వాళ్ళతో లాలూచి పడినటువంటి అప్పట్లో వైసీపీ పెద్ద తలలో
ఆ వ్యవహారంలో కూడా ఒక పక్కేమో ఈ చిత్తూరు జిల్లాను బేస్ చేసుకొని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం స్కామ్లో కోట్లు దండుకుంటున్నాడు. అంతెందుకు ఆ తిరుపతి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆ తొడాని బేస్ చేసుకొని ఏకంగా 400 కోట్ల రూపాయలు పైన స్కామ్ చేశారు. దేవుడి దగ్గర ఒకవేళ ఈ పెద్ద తలలు తినేది అంతా 250 కోట్లు కదా, ఆ 250 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కకృతి పడటం అంటే ఏమని అర్థం చేసుకోవాలా? అసలు బేసిక్ ఫౌండేషనే తప్పు. అసలు టీటీడీ చైర్మన్లు ఇచ్చింది ఎవరికి? స్వయంగా వేరే మతాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తులకి, ఒక పక్క భువన కరుణాకర్ రెడ్డికి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డికి. అంటే బేసికే లోపము. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమే ఇదని నేనైతే ఖచ్చితంగా అభివర్ణిస్తాను. దీనిపైన మీ అభిప్రాయం అయితే తెలపండి. ధన్యవాదాలండి.